నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో గడిపిన తర్వాత మార్చి 19, 2025 అంటే ఈ రోజు ఉదయం 3:27 విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు. వీరు స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ ద్వారా భూమిని చేరుకున్నారు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడపడం వల్ల సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా బేబీ ఫుట్ అనే పరిస్థితి, అంటే అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వల్ల పాదాలు నేలను తాకవు. దాంతో పాదాల నరాలు, కండరాలు బలహీనపడి సున్నితంగా మారిపోతాయి. భూమికి వచ్చిన వెంటనే నడవడం ఇబ్బంది అయ్యి గ్రావిటీకి అలవాటు పడటానికి కొన్ని వారాల నుంచి నెలల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం వీరు నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ లో వైద్య పరీక్షలు మరియు స్పెషల్ రికవరీ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానులు, సహచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సోషల్ మీడియాలో కూడా వీరి ధైర్యాన్ని మరియు పట్టుదలను ప్రశంసిస్తూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.